నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. జైషే మహ్మద్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ, సీమాంతర ఉగ్రవాదాన్ని పాలు పోసి పెంచుతున్న ముసుగు సంస్థలు. ఈ విషయాన్ని భారత్ ఎప్పటినుంచో చెబుతోంది. పఠాన్కోట్ దాడితో మళ్లీ అదే రుజువైంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఆ మంటల్లో చలి కాచుకునే దాయాది సైన్యం ఈ ఉగ్రతండాకి తోడు. ఏదైనా ఘోరం జరిగినప్పుడు మొసలి కన్నీళ్లు కార్చే ఈ రెండు సంస్థలది తోడేళ్ల తీరే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తగ్గట్టే భారత్ పాక్ మధ్య స్నేహం చిగురిస్తున్న తరుణంలో ముష్కరముఖతో కలిసి విషం చిమ్ముతున్నాయి. నిలువెల్లా గాయాలతో ఎత్తురోడుతున్న పాక్ను బాగు చేసేందుకు షరీఫ్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలు సృష్టిస్తూ పొరుగు దేశాల్లో మారణహోమం సృష్టిస్తున్నాయి. ప్రస్తుత పఠాన్కోట్ ఘటనలోనూ భారత్ ఎప్పట్లాగే సాక్ష్యాలు అందించింది. మరిప్పుడైనా వాటితో ఉగ్రవాదం తలలు తెంచుతారా, లేక ఆ ఉగ్రముక్క ముందు పాక్ తలొంచుతుందా? ఈ ఉగ్రముక్కల అసలు కథలో మరెన్నో సమాధానం దొరకని ప్రశ్నలు భారత్ పాకిస్తాన్ శాంతి చర్చల్ని పణంగా పెట్టాయి. అనుమానాలు వీడాయి, సందేహాలకు సమాధానాలు దొరికాయి. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై పేలిన ఉగ్రతూట వెనుకున్న దుష్ట శక్తులెవరో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. పాక్ గడ్డ నుంచే ఈ కుట్ర జరిగిందని, ముష్కరులు అక్కడి నుంచే వచ్చారని తేల్చింది. నిలువెల్లా భారత వ్యతిరేకత నింపుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జేఈఎం ఈ కుట్ర పన్నినట్లు తెలిపే ఆధారాలు సేకరించింది భారత్. పఠాన్కోట్లో 38 గంటల పాటు అరాచకం సృష్టించిన ఉగ్రముక్కల్ని భారత్ పైకి ఉసిగొల్పింది జేఈఎం అగ్రనేత మౌలానా మసూద్ అజర్. అజర్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్ఘర్, వారికి మరో 2 ఉగ్రవాద నాయకులు సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ ఆధారాలతోనే పాకిస్తాన్కు అల్టిమేటం ఇచ్చింది భారత్. దాయాదుల మధ్య శాంతి చర్చలు ముందుకెళ్లాలంటే కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పాక్ సర్కార్కు తెగేసి చెప్పింది. लेकिन हमने दुनिया के सामने ये संकेत अवश्य दिया है कि भारत अपने पड़ोसियों से ईमानदारी से अच्छे रिश्ते बनाना चाहता है. आतंकवाद पर कोई समझौता नहीं होगा. और ये हमारे प्रधानमंत्री जी ने बहुत ही विनम्रता से लेकिन सख्ती से नवाज शरीफ को बताया है. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా శ్రీలంక పర్యటన ముగించుకొని స్వదేశానికి రాగానే అందుబాటులోని మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. భారత్ ఇచ్చిన ఆధారాలతో చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే భారత్ కేవలం ఫోన్ నెంబర్లు మాత్రమే ఇచ్చిందని, వాటితో ముందుకు సాగడం కుదరదని పాక్ నిఘా వర్గాల అధికారులు షరీఫ్తో అన్నట్లు సమాచారం. అసలు పాక్ ఐఎస్ఐనే ఈ కుట్ర వెనుకుందని సిఐఏ మాజీ అధికారులు చెబుతున్న తరుణంలో ఆ దేశంలో అధికారులు ఈ కేసులో ఎలా సహకరిస్తారనేది ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. కానీ మరోవైపు చూస్తే నిలువెల్లా గాయాలతో సతమతమవుతున్న పాక్ ఉగ్రవాదం నియంత్రణకు నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమిదే. అందుకే నవాజ్ షరీఫ్ సర్కారు కొంతమేర కుట్రదారుల విషయంలో కఠినంగా ఉంటున్నా సైన్యం, ఐఎస్ఐ మాత్రం ముష్కరుల్ని వెనకేసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ పరిణామాలే ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఇరు దేశాల సంబంధాలపైన నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. However, if it doesn't do anything, that shows that it has no intent of acting against terrorism, and then talking to Pakistan at that juncture becomes useless. It is futile, because I personally feel that now that we are given evidence, we are giving evidence to Pakistan, the Pakistani government must show to the international community, to show to Indian public that yes, it means business when it says that it will not allow terrorism. Here is an outfit which is proscribed by Pakistan, whose members have been convicted in Pakistan, hanged in Pakistan, so they should be able to act against it. వాస్తవానికి ఈ నెల 15న ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఇస్లామాబాద్లో సమావేశం కావాల్సి ఉంది. అంతకుముందే మరోసారి జాతీయ భద్రతా సలహాదారుల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. పఠాన్కోట్ కుట్ర తర్వాత ఆ సమావేశాలు నిర్వహించాలా వద్దన్న అంశం ఇప్పుడు పాక్ అనుసరించబోయే వైఖరిపైనే ఆధారపడి ఉంది. వారి ప్రధాని షరీఫ్ మాటలు ఎంతవరకు చేతలుగా మారతాయి, అక్కడ వ్యవస్థలు వాటిని ఎంతవరకు పడనిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కుట్రదారుల విషయంలో భారత్కు
ఇందుకు అన్ని విధాలా సహకరిస్తామని ఇప్పటికే షరీఫ్ హామీ అయితే ఇచ్చారు. ఆ దిశగా సత్వర నిర్ణయాత్మక చర్యల కోసం భారత్ వేచి చూస్తున్నట్లు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టం చేశారు. ఇక్కడ స్పష్టత రావాల్సిన విషయం ఒక్కటే, సైన్యం ఐఎస్ఐ పైనే ఆరోపణలతో రేపటి పరిణామాలు ఏ మలుపులు తీసుకుంటాయనే. అందుకే చర్చలకు మరో 8 రోజుల సమయం ఉందని, ఈలోగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఈ మేరకు భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాక్ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ జాంజుతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. భారత్ సేకరించిన ఆధారాల ప్రకారం పఠాన్కోట్పై ముష్కర దాడికి కర్త, కర్మ, క్రియ మౌలానా మసూద్ అజర్. అతడు ఉగ్రదాడిని పర్యవేక్షించగా సోదరులు మిగిలిన పనులు చక్కబెట్టారు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ చేసి మసూద్ ని విడిపించిన ఆయన సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ సహా అఫ్షాక్ అహ్మద్, ఖాసిం జాన్ లాహోర్ పరిసరాల్లో పఠాన్కోట్ దాడికి కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు 6గురితో రవూఫ్, మిగిలిన 2 ఉగ్ర నాయకులు ఫోన్లో మంతనాలు జరిపిన స్వర నమూనాలను పాక్కు పంపించారు. గంటల పాటు విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులకు పాక్లోని ఉగ్రవాద శిబిరాల్లో పఠాన్కోట్ వైమానిక స్థావర నమూనాతో ధ్వంసరచనపై తర్ఫీదునిచ్చి భారత గడ్డ మీదకు పంపినట్లు ఆధారాలు లభించాయి. అంతగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాబట్టే అన్ని గంటలు వైమానిక స్థావరంలో అరాచకం సృష్టించగలిగారని నిపుణులు పేర్కొంటున్నారు. There is no doubt that in this particular case, Jaish-e-Mohammed, which is the organization believed to be behind these attacks, is already a proscribed organization in Pakistan. It has fallen out with ISI a number of years back. So it should be easier for Pakistan to act against this organization. And in next few days, if Pakistan acts against these organizations, then we know what the intent of the Pakistani government is. భారత్లోకి ప్రవేశించిన తర్వాత ఉగ్రవాదులు 2 నెంబర్లకు ఫోన్ చేశారు. వాటిలో ఒకటి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది తల్లిదై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రెండోది ఉగ్ర నాయకుడిదని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. 4 సార్లు పాక్లోని ఉగ్ర నాయకులతో మాట్లాడారు. తమ నాయకుడిని ఉస్తాద్ అని ఉచ్చరించారు. ముందుగా 2 ఉగ్రవాదులు అప్పటికే వైమానిక స్థావరంలోకి వెళ్లగా మీరెందుకు వెళ్లలేకపోయారంటూ వాళ్లపై అసహనం వ్యక్తం చేశాడు అవతలి వ్యక్తి. ఈ ఫోన్లన్నీ వాళ్లు వినియోగించుకున్న కార్ డ్రైవర్ ఇకాఘర్ సింగ్ ఫోన్కు వచ్చినవే. మొదటి కాల్ మాత్రమే వీళ్లు చేయగా మిగిలిన 4 కాల్స్ కూడా ఆ నంబర్కు పాక్ నుంచి వచ్చినవే. వాటికి సంబంధించిన స్వర నమూనాలు భారత్ పాకిస్తాన్ అధికారులకు అందించింది. ఇంకా ఇవ్వాల్సిన ఆధారాల్లో DNA నమూనాలు, ఉగ్రవాదులు వాడిన ఆయుధాలు, గ్రెనేడ్లు, మోటార్లపై ఉన్న వేలిముద్రలు ఉన్నాయి. వీటితో పాటు పాక్లో తయారైన ఔషధాలు, బూట్లు తదితరాలపై వేలిముద్రలున్నాయి. అవన్నీ ముష్కరులు పాక్కు చెందినవారే అని చెప్పేవే. ఇక్కడ భారీ స్థాయిలో చర్చ జరుగుతోన్న మరో అంశం ఇంటి దొంగల నిర్వాకం. 6 ఉగ్రవాదులు 38 గంటల పాటు వైమానిక స్థావరంలో భీభత్సం సృష్టించారు. ఎదురొడ్డి నిలువరించిన మన సైనికులు బుల్లెట్లు దిగి రక్తం ధారగా ప్రవహిస్తున్నా మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనుకాడక వైమానిక స్థావరానికి హాని జరగకుండా నిలువరించారు. ఆ ప్రయత్నంలో 7 సైనికులు వీరమరణం పొందారు. 24 ఏళ్ల గరుడా కమాండర్ శైలేష్ పొత్తి కడుపులోకి 6 బుల్లెట్లు దిగిన శత్రుముఖలపై ఎక్కుపెట్టిన తుపాకీ వదలక గంటల పాటు పోరాడి శత్రువులు అంగుళమైనా కదలకుండా నిలువరించగలిగాడు. ఇప్పుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మరో సైనికుడు కూడా ఇదేలా పోరాడి అక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంత తెగువ ప్రదర్శించి ఉగ్రచర్యను తిప్పికొడితే కొందరు ఇంటి దొంగలే ఉగ్రదాడికి సహకరించారన్న సమాచారం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. బయటకు చెప్పకున్నా రక్షణ శాఖ వారిపై చర్యలకు తీవ్ర కసరత్తే చేస్తున్నట్లు సమాచారం. గతేడాది ఉగ్రవాదులు దీనానగర్లో ఇలానే 13 గంటల పాటు అరాచకం సృష్టించారు. మొత్తం 21 మందిని పొట్టనబెట్టుకున్నారు. అప్పుడు గురుదాస్పూర్ దగ్గరే ఉగ్రవాదులు సరిహద్దు దాటి దేశంలోకి వచ్చారు. ప్రస్తుత ఘటనలోనూ వాళ్లు బమియాల్ ప్రాంతం నుంచే చొరబడ్డట్లు స్పష్టమైంది. కాబట్టి ఆ ప్రాంతంలో సహా పంజాబ్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ఎక్కడెక్కడ అవకాశముందో గుర్తించడానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నదీ మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని ప్రాథమికంగా విశ్వసిస్తున్న అధికారులు ఐఐటి రూర్కీ సాంకేతిక నిపుణుల సాయంతో అక్కడ ఆధారాలు సేకరించాలని ఆలోచిస్తున్నారు. దాడిలో పాపం పంచుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్న మాదక ద్రవ్యాల ముఠాలు, హనీ ట్రాపింగ్ విషయాలపైన దర్యాప్తు అధికారులు లోతుగానే విచారిస్తున్నట్లు సమాచారం.
దీనానగర్, పఠాన్కోట్ దాడులు రెండూ చేసింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థే. నిన్నటి వరకు కేవలం కశ్మీర్లో మాత్రమే పేలుళ్లు నిర్వహించే ఈ సంస్థ ఈ మధ్య పంజాబ్పై ఎందుకు ఇంతగా దృష్టి పెట్టింది? వారికి అక్కడ సహకారం అందిస్తున్నది ఎవరు? పైగా యుద్ధ సన్నద్ధతలో అత్యంత కీలకమైన పఠాన్కోట్ వైమానిక స్థావరంపైనే గురిపెట్టేంత దుస్సాహసం ఎలా చేశారు అంటే లష్కరే తోయిబాతో కలిసి పనిచేస్తూ ఊడలు దిగిన జేఈఎం చరిత్ర అలాంటిది. జేఈఎం అధినేత మౌలానా మసూద్ అజర్ పాక్ పంజాబ్లోని బహవత్పూర్లో పుట్టాడు. చిన్న వయసులోనే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడై పాక్ ఆక్రమిత కశ్మీర్ వేదికగా ఉగ్రకుట్రలు పన్నడమే పనిగా పెట్టుకున్నాడు. అదే పని మీద బంగ్లాదేశ్ మీదుగా పోర్చుగీస్ పాస్పోర్ట్తో భారత్లోకి ప్రవేశించిన మసూద్ను 1994లో కశ్మీర్లో భారత్ అదుపులోకి తీసుకుంది. 1999 వరకు జైల్లో ఉన్న ఈ ఉగ్రవాదిని ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసి కాందహార్లో నిలిపి మసూద్ సహా మరికొందరిని విడిపించుకొని పాక్కు తీసుకువెళ్లారు ఉగ్రవాదులు. అప్పటి వరకు హర్కతుల్ మహ్మూద్ సంస్థ కోసం పనిచేస్తూ వచ్చిన ఆ కిరాతకుడు 99లో జైషే మహ్మద్ పేరిట వేరుకుంపటి పెట్టుకుని భారత్పై విషం చిమ్ముతూనే ఉన్నాడు. 2001లో కశ్మీర్ అసెంబ్లీ ఎదుట బాంబు పేల్చి 41 మందిని బలిగొన్నాడు. అదే ఏడాది భారత పార్లమెంటుపై దాడికి తెగబడ్డాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి భారత్లో దాడులకు పాల్పడుతూ సీమంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నాడు మసూద్. పాలు పోసి పెంచిన పాము తిరిగి వారినే కాటేస్తోందన్న రీతిలో అతడు పాకిస్తాన్లో చేసిన నిర్వాకాలకు తక్కువేం లేదు. 2001లో ఈ సంస్థపై నిషేధం విధించారన్న అక్కసుతో పర్వేజ్ ముషారఫ్ హత్యకు 2003లో కుట్ర పన్నాడు. ఇలాంటి కిరాతకుడు పాక్ గడ్డపై సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి దాయా దేశానిది. భారత్ ఒత్తిడితో ఏడాది పాటు గృహ నిర్బంధంలో పెట్టిన పాక్ సర్కారు తర్వాత ఆధారాలు లేవని విడుదల చేసింది. మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అన్న తారతమ్యాలు చూడబోం. ఏ విధమైన ఉగ్రవాదాన్ని సహించబోయేది లేదు. 2014 డిసెంబర్ 16న పెషావర్ సైనిక పాఠశాలపై పాశవిక ఉగ్రదాడి తర్వాత నవాజ్ షరీఫ్ నోటి నుంచి వచ్చిన మాటలివి. తద్వారా అప్పటి వరకు ఉగ్రవాదంపై 2 నాలుకల ధోరణితో చెల్లించుకున్న మూల్యం అంతర్జాతీయంగా వచ్చిన అపఖ్యాతి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లే కనిపించారు. ఈ దశలో భారత్ అందించిన స్నేహహస్తాన్ని అందుకున్నారు. ఇది నచ్చని ఉగ్రశక్తులు గతేడాది నుంచి 2 సార్లు భారత్పై భీకర దాడులు జరిపాయి. అందుకే ఇప్పటికైనా పాక్ ద్వంద్వ నీతిని పక్కన పెట్టామని నిరూపించుకోవాలంటే న్యాయంగా వ్యవహరించాలి. లేకుంటే దాయాదుల మధ్య సంబంధాలు ఎప్పటికీ కష్టసాధ్యమే అవుతాయి. జల్లికట్టు తమిళనాడు ప్రాచీన సంప్రదాయానికి ప్రతిబింబం, ఎద్దులతో పోరాటానికి ప్రతీక. ప్రాచీన వైభవానికి నిదర్శనంగా నిలిచే జల్లికట్టులో ఎద్దులపై జరిగే హింసపై ఎన్నో విమర్శలు, సరదా కోసం మూగజీవాల్ని హింసిస్తారనే జంతు సంక్షేమ సంఘాల ఆందోళనలు. వాటి మధ్యే జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ పరిస్థితుల్లో మరోసారి పోటీల నిర్వాహకుడు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం జల్లికట్టుకు అనుమతినిచ్చింది. కేంద్రం ఆమోదంతో బరిలోకి దిగేందుకు ఎద్దులు సిద్ధమయ్యాయి. ఇప్పటికీ అంతా సవ్యంగానే అనిపిస్తున్న జంతు సంక్షేమ సంఘాలు న్యాయస్థానానికి వెళితే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశం లేకపోలేదు. అసలు ఈ వివాదానికి మూలాలెక్కడా? వాటి వెనుక అసలు కథ ఏంటి? ఓవైపు సంప్రదాయం, మరోవైపు భూతదయ. ఎటు మొగ్గాలి? ఎవరిని సమర్థించాలి? ఏళ్ల తరబడి ఎడతెగని వివాదం. సంక్రాంతి దగ్గర పడుతుందంటే చాలు దేశమంతా తమిళనాడు వైపు చూసేలా చేసిన జల్లికట్టు కథ ఇది. ఏటా పండుగ దగ్గరకొచ్చే కొద్దీ పెరిగే ఆసక్తితో పాటు సుప్రీంకోర్టులో నడుస్తున్న న్యాయ పోరాటాలు ఆ ఉత్కంఠను పెంచుతూనే వచ్చాయి. ఏ ఏటికా ఏడు పందేల నిర్వహణ ఉంటుందా, ఉండదా అనే చర్చ ఈ రోజుల్లో సాధారణంగా మారింది. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మొత్తం కథనే మార్చి వేయబోతోంది. సంప్రదాయ పరిరక్షణ కోసం కొన్ని జంతువులను ఉపయోగించుకోవచ్చంటూ తెచ్చిన సవరణ ఉత్తర్వులతో తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిర్వహణకు ఉన్న అడ్డంకులన్నీ ఒక్క దెబ్బతో తొలగించినట్లయింది.
అనుమతులు ఇవ్వాల్సిందేనని తమిళ పార్టీలు, వద్దంటూ జంతు ప్రేమికుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికైతే ఈ ఏడాది అధికారికంగా జల్లికట్టు సందడి చేయడం ఖాయంగా మారింది. నిజానికి సంక్రాంతి వచ్చిందంటే చాలు దేశమంతా ఒకటే సందడి నెలకొంటోంది. తమిళనాట జల్లికట్టు ఎద్దుల పోటీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. శతాబ్దాలుగా ఉన్న ఈ పోటీల నిర్వహణలో చోటు చేసుకునే అపశృతులు, సన్నద్ధత పేరుతో జంతువులతో తీవ్రంగా హింసిస్తారనే ఆరోపణలతో వ్యవహారమంతా వివాదంలోకి చిక్కింది. జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రయత్నాలతో 2011లో పర్యావరణ మంత్రిత్వ శాఖ జల్లికట్టుపై అధికారికంగా నిషేధాజ్ఞలు విధించింది. తరువాత విషయం దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా నిషేధాన్ని సమర్థించింది. ఆ ఉత్తర్వుల సవరణకే తమిళనాడు వాసులు ఇంకా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎద్దుల్ని ప్రదర్శనకుంచే జంతువులుగా పరిగణించవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రమిచ్చిన ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం సంప్రదాయ క్రీడల్లో భాగంగా తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, కేరళ, గుజరాత్ ఎద్దుల బండ్ల పోటీల్లో దున్నలు ఉపయోగించొచ్చు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నిర్వాహకులు జిల్లా కలెక్టర్ల నుంచి స్పష్టమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎద్దు బరిదాటి బయటికొస్తే 15 మీటర్లు దూరంగా ఉండాలని పరిమితులు విధించింది. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాతే జల్లికట్టుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. No, it is what we have allowed is with proper safeguards and without cruelty to animals, ensuring only the historical and cultural practices of the communities are being allowed with many restrictions put in. More than 2000 years old traditional play which was played by our Tamil youth in Tamil Nadu was, due to some reasons, it was facing some crisis in the past. Our Prime Minister has made all the arrangements to conduct the Jallikattu this year. For that, I thank our Honorable Prime Minister and I thank our Bharatiya Janata Party All India President Shri Amit Shah ji and Shri Javadekar ji. వివాదాల సంగతి పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం జల్లికట్టుకు పచ్చజెండా ఊపడంపై తమిళనాట మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన సంప్రదాయ క్రీడా నిర్వహణకు ఆంక్షల తొలగింపుతో మరింత ఉత్సాహంగా పోటీలు నిర్వహించేందుకు స్థానికులు సన్నాహాలు మొదలుపెట్టినట్టు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భాజపాలోని కిరణ్ బేడీ వంటి వారు మాత్రం బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఆధునిక సమాజంలో జంతువులను హింసించే ఈ తరహా క్రీడలకు ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. I feel as a person, and I think Supreme Court in its very correct wisdom banned it. Why should we go against the ban of the Supreme Court? Why? Whatever the social or political pressure, what is important is the benefit to the society. What is the gain to society? What does our next generation see? Teasing the bull? Hurting the bull? I think it's not correct. It's against life. ये violence भड़काती है. ये ठीक नहीं है. జల్లికట్టుకు అనుమతి ఇవ్వడంపై భారత జంతు సంక్షేమ సంఘం కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్ని న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావిస్తోంది. కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడం ఆందోళన కలిగించిందని జంతు సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. నిజానికి జల్లికట్టు వివాదంలో తెరపైన కనిపించే ఈ పరిణామాల వెనుక సాధారణ ప్రజలకు చేరని సంగతులెన్నో. జల్లికట్టు పేరుతో ఎద్దుల్ని హింసిస్తున్నారని 2011లో కేంద్రం నిషేధం పెట్టిన తరువాత నిర్వాహకులు సహా పోటీదారుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. నిషేధం ఎత్తేయాలంటూ తమిళనాడు ప్రభుత్వము కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది. కరుణానిధి, జయలలిత ఎవరైనా పార్టీలకు అతీతంగా జల్లికట్టుపై ఆంక్షలు తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు.
ఈ పరిస్థితుల్లో నిర్వాహకులు సహా కొందరు వేసిన వ్యాజ్యాలతో మద్రాసు హైకోర్టు నిబంధనల మేరకు జల్లికట్టు జరుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పు నిలుపుదల చేయాలంటూ అఖిల భారత జంతు సంరక్షణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం క్రీడ పేరుతో జంతువుల్ని హింసించడం తగదని స్పష్టం చేసింది. జల్లికట్టుపై నిషేధం విధించింది. మనుషుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు జంతువులు, పశుపక్షాదులకు ఉందని స్పష్టం చేసింది. తమిళనాడు, మహారాష్ట్ర సహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఎద్దుల్ని ప్రదర్శనకు ఉపయోగించే జంతువులుగా చూడొద్దని సుప్రీం పేర్కొంది. ఎద్దుల్ని జల్లికట్టులో, ఎద్దుల బండి పోటీలో గాని ఉపయోగించరాదని ఆదేశించింది. పోటీల్లో ఎద్దుల్ని హింసించే తీరు ఊహకు మించిందని వ్యాఖ్యానించింది. అనేక దేశాల్లో చేసినట్లే జంతువుల హక్కులు రాజ్యాంగ హక్కుల్లో చేర్చాలని పార్లమెంటుకు సూచించింది. తమిళనాడులో జల్లికట్టుకు అవకాశం కల్పించే రెగ్యులేషన్ ఆఫ్ జల్లికట్టు 2009 రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(1)ను ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలా సుప్రీంకోర్టు తీర్పుతో జల్లికట్టుపై మరోసారి నిషేధాజ్ఞలు అమల్లోకొచ్చాయి. అప్పట్నుంచి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాల్సిందేనంటూ దక్షిణాది జిల్లాలు సహా నిరసనలు వెల్లువెత్తాయి. స్వచ్ఛందంగా బంద్లు నిర్వహించారు. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జల్లికట్టు నిర్వహణ సులభతరం చెయ్యాలన్న డిమాండ్లు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎద్దుల్ని జాబితా నుంచి తొలగించి జల్లికట్టు నిర్వహణకు సహకరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఇలా నలువైపులా చుట్టుముట్టిన ఒత్తిడితో కేంద్రం తలొగ్గింది. జల్లికట్టు నిర్వహణకు అనుమతిచ్చింది. రాజకీయ కారణాలతోనే జల్లికట్టు ఆమోదం తెలిపారనే విమర్శలు వినిపిస్తున్నా మొత్తానికి బరిలో దూకేందుకు ఎద్దులు సిద్ధమవుతున్నాయి. జల్లికట్టు క్రీడకు తమిళనాడులో ఎందుకంత ప్రాధాన్యం? రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటోంది? సంక్రాంతి సంబరాల్లో ఎద్దులు మచ్చిక చేసుకుని లొంగదీసుకునే క్రీడ ఇది. కనుమనాడు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. స్పెయిన్లో జరిగే బుల్ఫైట్కు భిన్నమైంది. జల్లికట్టులో ఎద్దుల్ని చంపరు. ఎలాంటి ఆయుధం లేకుండానే ఎద్దుల్ని లొంగదీసుకోవాలి. మంజువిరాట్టు అనే పేరుతో కూడా పోటీలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మంజువిరాట్టు అంటే ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం. జల్లికట్టుకు ప్రాచీన చరిత్ర ఉందని తమిళులు చెప్తారు. నీలగిరికి చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో 3500 ఏళ్ల నాటి శిలాఫలకంపై మనుషులు ఎద్దుల్ని తరిమే దృశ్యాలు కనిపించాయి. మధురైకి 35 కిలోమీటర్ల దూరంలోని కళ్ళొత్తు మెట్టపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన రాతి ఫలకం మీద మనిషి ఎద్దును నియంత్రించిన చిత్రాలు లభ్యమయ్యాయి. ఈ ఆధారాల్ని బట్టి జల్లికట్టుకు 1500 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. జల్లికట్టులో ఎద్దులు, యువకులే పోటీదార్లు. క్రీడ ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. తమిళనాడు వ్యాప్తంగా పోటీలు జరిగితే దక్షిణాది జిల్లాల్లో ప్రభావం ఎక్కువ. ప్రధానంగా అల్లంగానల్లూరు, మదురైలో జల్లికట్టు పోటీలు బాగా ప్రాచుర్యం పొందాయి. కంగయం కళై, జెర్సీ రకాలకు చెందిన ఎద్దులు పోటీల్లో ఎక్కువగా పరుగులు తీస్తుంది. కంగయం కళై ఎద్దులకైతే లక్షల్లో ధర పలుకుతుంది. యజమానులు ప్రత్యేక ఆహారంతో ఎద్దులు బలిష్టంగా తయారు చేస్తారు. ఇక జల్లికట్టులో రెచ్చగొట్టిన ఎద్దును జనంలోకి వదులుతారు. ఎద్దును అడ్డుకొని కొమ్ములు వంచిన వ్యక్తి పోటీలో విజేతగా నిలుస్తాడు. దున్నను అదుపులోకి తీసుకున్న యువకుడు మరుసటి సంక్రాంతి వరకు వీరుడిగా చలామణి అవుతాడు. తమిళ పురాణాల ప్రకారం మహిళలు జల్లికట్టులో గెలిచిన వారిని భర్తలుగా ఎంచుకునేవారు. దున్నల దాటికి ఎందరో యువకులు తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. భారతీయ ఔన్నత్యానికి ప్రతీకగా నిలుస్తున్న సంప్రదాయ క్రీడలు పరిరక్షించుకోవడం ముఖ్యమే. పరిరక్షణ పేరుతో జంతువుల్ని హింసించడం ఎంతవరకు సమంజసమనేది జంతు సంక్షేమ సంఘాలు సంధిస్తున్న ప్రశ్న. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.